ముందు కొద్దిగా మంచిది ఈ జెండా. నిన్న శుక్రవారం మధ్యాహ్నం అమ్మగారిపల్లి గ్రామంలో సీతమ్మ సాగర్ ప్రాజెక్టు సంబంధించిన ఎల్ఎన్టీ వారి యార్డ్ లోపల ఇనుప సామాగ్రి దొంగతనం జరిగింది. దానికి సంబంధించి వారు అమ్మగారిపల్లి గ్రామానికి చెందిన నీలపట్ల రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ట్రాక్టర్ లోపల సుమారు 1.3 టన్ 80,000 వాల్యూ ఇనుప సామాగ్రి తీసుకొని వెళ్తుండగా పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి పోలీస్ స్టేషన్లో ఆ సామాగ్రితో సహా తీసుకొచ్చి అప్పగించి ఫిర్యాదు చేయగా దానిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో అక్కడ సెక్యూరిటీలో పనిచేసే ప్రసాద్ మరియు లక్ష్మారెడ్డి అనే వాళ్ళ పాత్ర కూడా ఉన్నట్టు ఫిర్యాదులో వాళ్ళు పేర్కోవడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు జరిపి ఈ ఇనుప సామాగ్రి దొంగతనం లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా బయటకు తీయడం జరుగుతుందని చెప్పి తెలియజేయాలి. ఇది ఎన్ని రోజుల నుంచి జరుగుతుండొచ్చు సార్? మనకు ఫిర్యాదు ఇచ్చినదైతే నిన్నటి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఒకసారి మనకు పూర్తి స్థాయి దర్యాప్తు జరిగిన తర్వాత అది ఎన్ని రోజులు జరుగుతుంది, ఎంత జరిగింది అనేది అది ఫైనలైజ్ చేయడం జరుగుతుంది.